వర్షంలో తిప్పలో పార్ట్ 2 మామ. మళ్ళీ వెంటనే మనకి పార్సిలే పడింది. కస్టమర్ దగ్గరికి వెళ్ళాను, పక్కన పెట్టారు లొకేషను. మళ్ళీ కాల్ చేసి పక్కకు రావాలి బ్రో అన్నారు. బయటకు వచ్చారు, బాక్స్ తీసుకొని వచ్చారు. బ్రో ఆ బాక్స్ అయితే తడిచిపోయేది, మళ్ళీ మీరే ఇబ్బంది పడతారు, వాన పడుతుంది కదా అంటే ఓకే అని చెప్పి కవర్ తీసుకొని వచ్చి కవర్లో పెట్టించారు. బ్రో అక్కడ నెంబర్ తప్పిచ్చాము, నెంబర్ తీసుకోండి అన్నారు. నెంబర్ తీసుకొని వచ్చేసాను. నేను వెళ్తున్న దారిలోనే నెంబర్కి కాల్ చేశాను. వెంటనే బ్రో నేను రోడ్డు మీద ఉన్నాను రండి అన్నారు. తీసుకెళ్ళి ఇచ్చేసాను. ఓటీపీ చెప్పారు, డబ్బులు కూడా వెంటనే ఇచ్చేశారు. తీసుకొని వచ్చేసాను. రైట్ డెలివరీ కొట్టిన వెంటనే మళ్ళీ పార్సిలే పడింది మామ. ఈరోజు వరుణ్ దేవుడికే అనుకున్నా. ర్యాపిడోడికి కూడా నేను ర్యాపిడోలో రైడ్లు చేయడం ఇష్టం లేదేమో అన్నీ ర్యాపిడో పార్సిల్సే వేస్తున్నాడు. ఇందులో ఉన్నాయి కిల్లీలంట. బ్రో కొంచెం ఫాస్ట్గా తీసుకెళ్ళండి, 10 మినిట్స్లో ఈవెంట్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఇబ్బంది పడతారు అన్నాడు. సరే అని చెప్పి నేను 7 మినిట్స్కే తీసుకొచ్చి అది 10 మినిట్స్ చూపిస్తుంటే ఇక్కడికి వచ్చిన 10 మినిట్స్ వరకు కూడా కాల్ కూడా కలవలేదు వాళ్ళది. ఒక 15 మినిట్స్ తర్వాత కాల్ బ్యాక్ చేశారు వాళ్ళే. ఇక్కడే ఉన్నానండి అని చూపించాను నేను. ఓకే అన్నారు. కిందకు వచ్చారు, ఓటీపీ చెప్పారు, కవర్ తీసుకొని వెళ్ళిపోయారు. థ్యాంక్స్ చెప్పి 60 అయింది, 150 ఇచ్చారు వీళ్ళు కూడా. థ్యాంక్ యూ. ఫాలో ఫర్ మోర్.